2014 సంవత్సరానికి ముందు ఇంతకు ముందు చెప్పానండి నేను. సాధారణంగా పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమార్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నా కూడా కళ్ళప్పగించి చూసుకునేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ చూసినట్లయితే దేశం కంటే గొప్ప విషయం ఇంకేది లేదు అని నిరూపిస్తూ మన సైనికుల మీద గనక దాడి చేసి వారిని హతమార్చినట్లయితే ప్రతి సైనికుడు వెనక 140 కోట్ల మంది ప్రజలు నిలబడి ఉన్నారు అనేటువంటి విషయాన్ని నిరూపిస్తూ సర్జికల్ స్ట్రైక్ మనం ఆల్రెడీ చేశాం. అదేవిధంగా ఇవాళ ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి అమాయకులైనటువంటి ప్రజల్ని ఇవాళ జరిగినటువంటి దాడి కనుక మీరు చూసినట్లయితే భారతదేశం ఎప్పుడు కూడా సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు, ఉగ్ర స్థావరాలని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. కనుక మనం ఇప్పుడు ప్రారంభించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్ షెల్టర్ ఇస్తున్నటువంటి ఉగ్రవాదుల మీద. కనుక దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? అమాయకులైనటువంటి భారత పౌరుల్ని చంపేసింది. కనుక ఇవాళ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఒక బలమైనటువంటి నాయకత్వం దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారి రూపంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఇవాళ ఈ 9 ఉగ్రస్థావరాలు ఏవైతే భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశం మీద దాడి చేయడానికి కావలసినటువంటి ట్రైనింగ్ ఏదైతే ఇస్తున్నారు ఆ 9 స్థావరాలని కూడా ఇవాళ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఇందాక నేను చెప్పాను మురుడ్కే అనేటువంటి స్థావరంలో అయితే కసబ్ లాంటి ఉగ్రవాదులు ట్రైనింగ్ స్వయంగా మేము అక్కడ తీసుకున్నాం. ఈ సయ్యద్ హఫీజ్ని నేను అక్కడ కలిశాను అని స్వయంగా కసబ్ ఇచ్చినటువంటి